సంఘములో పేద గొప్ప తేడా ఉండదు, పెద్ద కులము చిన్న కులము తేడా ఉండదు, రోగి ఆరోగ్యవంతుడని తేడా ఉండదు. సంఘములో దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు. సంఘములో అందరి మీద ప్రోక్షించబడేది ఒకే యేసునాథుని రక్తము. సంఘములో వినిపించబడేది పేదోడికి, రోగికి, ఆరోగ్యవంతుడికి, ధనవంతుడికి ఒకే వాక్యము. ఎక్కడా కూడా ఇది ఉండదు. ఒక సంఘములోనే, ఒక క్రైస్తవ సంఘములోనే ప్రతి మనిషిని సమానంగా చూడగలిగేది ఉంటుంది. అందరూ ఒక చోట కూర్చోగలిగే స్థితి ఉంటుంది. అందుకే ఈ సంఘం ఎట్లా కట్టబడిందంటే యేసు తన స్వరక్తం ఇచ్చి ఈ సంఘాన్ని సంపాదించాడట. ఏమండి, ప్రతి మనిషిని సమకూడ చేసి ఎక్కడ పెడుతున్నాడంటే సంఘములో. అపోస్తలుల కార్యాలు 20:28 చూస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన. ఇప్పుడు ఈ సంఘం ఎవరిది? ఈ సంఘం ఎవరిది? దేవునిది. ఈ సంఘములో మనం అందరం ఎవరమయ్యా అంటే దేవుని శరీరములో అవయవాలమై ఉన్నాం. ఏమండి, దేవుని శరీరములో, చెప్పండి, ఈ అవయవాలన్నీ కలిసి దేవుని శరీరములో ఉన్నాయి. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించి తన సంఘం ఇది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంఘం అంటే దేవుని ప్రక్కలో నుంచి వచ్చింది. హల్లెలూయా. అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి? ఆదాము ప్రక్కటెముక నుంచి వచ్చింది. ఈ సంఘం కూడా క్రీస్తు ప్రక్క గాయములో నుంచి వచ్చింది. తన సంఘం